నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మనం వేగంగా వెళ్ళకపోతే 2029 ఎన్నికల నాటికి దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనే ఒక ఆలోచనతో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు ఒక బలమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలను చూడాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. వై నాట్ 175 ఇది వారి నినాదం. ఏ ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంలో అయినా ఎక్కడైనా సరే ఎన్నికలకు ముందు జరిగినటువంటిది అది. వై నాట్ 175, కుప్పం కూడా మాదే, ఈ రకమైనటువంటి ప్రచారాలు. అయితే ప్రజాక్షేత్రంలో ఏ రకమైనటువంటి ఫలితాలు ఓటర్లు ఇచ్చారనేది మనం చూసాం. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2019లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి, 2024లో అవి ఏ స్థాయిలో మారాయనేది స్పష్టమవుతుంది. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, మరి ముఖ్యంగా కూటమిలో నెలకొన్నటువంటి ఒక రకమైనటువంటి విభేదాలు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ 3 పార్టీల మధ్య సఖ్యత అనేది కొరవడింది. ప్రధానంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య. ఇప్పుడు దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి, అందిపుచ్చుకున్నటువంటి అవకాశంగా మలుచుకోవాలి. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్తే అది మనకు వర్కౌట్ అవుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పార్టీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు, దానికి సంబంధించి ఒక ఆలోచన చేస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో కొన్ని ఇది జరిగింది. అంటే ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళటం వల్ల అందరూ కూడా సంతోషపడి సంతృప్తి పడేటువంటి అవకాశాలు లేవు. సో ఇలాంటి సందర్భంలో వారందరినీ కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారిని, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నాయకుల్ని కొంతమందిని తమ వైపు తిప్పుకోవాలి. అలాగే ఆయా వర్గాల్లో ఉన్నటువంటి వారిని కూడా మనం గతంలో చేసినటువంటి ప్రామిసెస్ కాకుండా ఈసారి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మనం అడుగులు ముందుకు వేయాలి. దీనిలో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నటువంటి వారిని పసిగట్టేటువంటి ప్రయత్నం, వారిని తమ పార్టీలోకి వచ్చే విధంగా ఒక రకమైనటువంటి ఆపరేషన్ ఆకర్ష్ అనేది స్టార్ట్ చేయబోతుంది వైఎస్ఆర్సీపీ. దీనిలో భాగంగా తాజాగా రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో జాయినింగ్స్ అనేది జరిగాయి. ఇది ఇప్పుడు బలమైనటువంటి ఒక అంశంగా వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేయకపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మరింత పతన స్థాయికి వెళ్ళిపోతుంది, పతాక స్థాయి నుంచి డౌన్ఫాల్. ఇలాంటి సందర్భాన్ని, ఇటువంటి పరిస్థితుల్ని, ఇటువంటి పరిణామాలను సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా అసంతృప్తిగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను తమ వైపు తిప్పాలి. ఇది ఒక బిగ్ టాస్క్గా పెట్టుకున్నారట. దాదాపుగా వాస్తవమేది. ఎందుకంటే జనసేన పార్టీ పట్ల కాపు సామాజిక వర్గం ఎన్నో ఊహించింది, కానీ ఊహలకు తగినట్లుగా జరగట్లేదు. ఎవరైతే కావాలని కూటమిలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన పార్టీని కూడా లెక్క చేయట్లేదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ పార్టీలో ఉండటం కంటే బయటికి వెళ్ళటం బెటరు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇటు జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అదే అభిప్రాయంతో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీతో ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలకు
ఎక్కడా కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు దానికి సంబంధించి. ఇప్పుడు వీరిని ఎవరైతే ఆ రకమైనటువంటి అసంతృప్తి వ్యతిరేకతతో ఉన్నారో వారిని మనం గెయిన్ చేసుకోవాలి, మన పార్టీ వైపు తిప్పుకోవాలి. దానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఎంతవరకు సక్సీడ్ అవుతారనేది తెలియదు. కాకపోతే రాజకీయ వర్గాల్లో మాత్రం వినిపిస్తున్నటువంటి మాట ఇదే రకమైనటువంటి వ్యూహంతో వెళ్తూ ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం కనుక చేస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా గతంలో ఏ రకమైనటువంటి పరిణామాలు పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పట్ల ఉన్నాయో అదే రకమైనటువంటి మళ్ళీ పాత రోజులు వస్తాయి ఆ పార్టీకి. మరి ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన ఆయా రకాల కేసులు, అరెస్టులు, జైలు, ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ రకమైనటువంటి స్కాములు జరిగాయి, అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పుడు అవి బయటకు తీస్తుంది కూటమి. ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఏదో ఒక కేసుతో, అంటే వాస్తవంగా జరిగిన సందర్భాన్ని బట్టి, నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి, చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటి బయటకు తీస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంలో మొత్తానికైతే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే మనం ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చేందుకు మనం కృషి చేయాలి అని కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఆయన బస్సు యాత్ర, ఆ తదుపరి పాదయాత్రకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.